ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన పరిశుద్ధాత్మ దేవుడు మీకు తన వాక్కునిచ్చి ఈ దినమంతా కూడా దీవెనతో ఆశీర్వాదంతో నడిపించాలని ఆశపడుతున్నారు. ప్రభు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన సంకల్పంతో, ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలో మీరు ఆయన కొరకు బలమైనటువంటి సాధనాలుగా వాడబట్టడం కొరకై ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆయన పిలుపు చాలా శక్తివంతమైనది, ఆయన ప్రణాళిక చాలా ప్రత్యేకమైనది. ఆయనని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, ఆయన మిమ్మల్ని పిలుచుకుని ఉన్నాడు, ఆయన పిలుపు మీకు ఉంది, ఆయన మిమ్మల్ని బలంగా వాడుకుంటానని మీతో వాగ్దానం చేస్తున్నాడు. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం, జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ప్రైజ్ గాడ్. జెరుబ్బాబెలు అన్న దగ్గర మీ పేరు పెట్టుకోనండి. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అతని ద్వారా, అతని చేతుల ద్వారా మందిరానికి పునాది వేయిస్తాడు. అతని చేతుల ద్వారానే మందిరాన్ని పూర్తి చేస్తాడు. మందిరము కట్టబట్టానికి జెరుబ్బాబెలు దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అదే విధముగా నిన్ను కూడా ఒక ఉద్దేశంతో, ఒక పని కొరకు, ఒక ప్రత్యేకమైన పని, అది నీవు మాత్రమే చేయగలవు. దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి నీ ద్వారానే ఆ పనిని జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. తను పరలోకంని ఏర్పాటు చేసుకుంది ఆ పని కొరకు. సో మీ పిలుపుని నిర్లక్ష్యం చేయకండి. మమ్మల్ని దేవుడు ఎన్నుకోలేదు అని అనుకోకండి. మిమ్మల్ని దేవుడు ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపులో నమ్మకంగా కొనసాగండి. ఆయన ఏర్పాటుని పట్ల ఉంటే ఇంకా ఆయన పిలుపుకు లోబడకుండా, ఆయన ఏర్పాటుని ఎరగకోకుండా లోకానుసారంగా అవిధేయుడిగా తిరుగుతున్నట్లయితే త్వరగా ఆయన పిలుపుకు అప్పగించుకొని ఆయన పిలుపునకు లోబడి ఆయన చెప్పినటువంటి పని మీరు జరిగించండి. జెరుబ్బాబెలు ఎన్నుకున్నది మందిరము కట్టడానికి ఒక టాపీ మేస్త్రికి ఏ ఆయుధాలైతే ఏ విధమైన ఎక్విప్మెంట్ అయితే, ఏ పరికరాలు అయితే కావాలో ఆ పరికరాల్లో ఒకటి తూకం అంటారు తెలుగు భాషలో. ఇక్కడ వ్రాయబడింది గుండు నూలు జెరుబ్బాబెలు చేతిలో ఉండడాన్ని దేవుని కన్నులు చూచంట ఆయన ఎంతో సంతోషించాడంట. చూడండి, మందిరానికి కావాల్సినటువంటి, కట్టడానికి కావాల్సినటువంటి ఒక చిన్న పరికరం జెరుబ్బాబెలు చేతిలో ఉండేసరికి, దాన్ని పట్టుకునేసరికి ఎంతో సంతోషిస్తున్నాడు. మీరు కూడా దేవుని పిలుపుని ఎరిగి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని మీరు గ్రహించి మీరు ఆయన ఉద్దేశంలోనికి అడుగు పెడితే, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ ఏర్పాటులోనికి మీరు వచ్చినట్లయితే, ఆయన పిలుపులోనికి మీరు వచ్చినట్లయితే, ఆయన సంకల్పంలోనికి మీరు వచ్చి ఆయన పిలుపు సంకల్పానికి తగిన విధంగా చిన్న పని మీరు చేసినా ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన పిలుపులో మీరు లేకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నట్లయితే మీరు ఆయన్ని బాధ పెడతారు, మీరు ఆయన గాయం కలుగ చేస్తారు. చూడండి, సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి. కానీ దేవుని పిలుపులో, దేవుని సంకల్పం లేకోకుండా సంఘానికి వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తూ వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడ్డాడంట. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అని పౌలు విషయమై ఆ యొక్క సౌలా అని పిలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీ విషయం కూడా మీరు దేవుని పని చేయకోకుండా, దేవుని ఏర్పాట్లో ఉండి, దేవుని పిలుపుని ఎరిగి కూడా, దేవుని చిత్తం ఎరిగి కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని బట్టి ప్రభు ఎంతో చింతిస్తూ బాధపడుతున్నారు. మీరు ఆయన సంకల్పంలోనికి రండి, ఆయన పిలుపులోనికి రండి, ఆయన ఏర్పాట్లోనికి రండి, ఆయన పిలుపుకు తగిన విధంగా మీరు జీవించండి. అప్పుడు మిమ్మల్ని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ప్రభు ఎంతమంది జీవితంలో నీ ఏర్పాటు ఉందో, నీ సంకల్పం ఉన్నదో, నీ చిత్తం ఉన్నదో, సంపూర్తిగా వారి నీ ఏర్పాట్లోనికి, మీ చిత్తంలోనికి, మీ సంకల్పంలోనికి నడిపించబడుదురుగాక. వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడాలి, మార్చబడాలి, దీవెనతో నింపబడాలి. ప్రభా, ఎంతమంది పిలుపును సాతాను అడ్డగిస్తున్నాడో, వారి పట్ల ప్రణాళికను అపవాది అడ్డగిస్తున్నాడో, ఆటంకములు అడ్డంకులని తొలగిపోయి సంపూర్ణమైన మీ చిత్తంలోకి నడిపించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైన ప్రకటన, రేపు ఉదయం 9 గంటల నుంచి 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో 20 నుంచి 24 వరకు, అంటే రేపటి నుంచి ఈ రోజు నుంచి ఆదివారం వరకు కంటిన్యూగా జరగబోతున్నాయి. తప్పకుండా పాల్గొనండి. 20వ తారీఖు అనగా రేపటి రోజు నుండి ప్రారంభింపబడతాయి. అస్సలు మిస్ అవ్వకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.